తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో మెదక్ జిల్లాకు నిధులు కేటాయించకపోవడంపై బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. నర్సాపూర్ చౌరస్తాలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీ యాదవ్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను మోసం చేశారని, 6 హామీలు అమలు చేస్తామని చెప్పి బడ్జెట్లో మెదక్ జిల్లాకి తీవ్ర అన్యాయం చేశారని మురళీ యాదవ్ విమర్శించారు. ఇది గాడిద గుడ్డు కాంగ్రెస్ బడ్జెట్ అని ఎద్దేవా చేశారు. నర్సాపూర్ నియోజకవర్గం గురించి కానీ మెదక్ జిల్లా గురించి కానీ ఒక్క రూపాయి పెట్టని ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు కూడా ఈ రాష్ట్రాన్ని అరోగతి పాలు చేసి అప్పులో పాలు చేసింది. గతంలో టీఆర్ఎస్ పార్టీ, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదే బాటలు నడుస్తుంది. ఇవాళ దానికి నిరసనగా భారతీయ జనతా పార్టీ ఈరోజు నిరసన తెలుపుతుంది. తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీని గద్దె దించే వరకు, మంచి పరిపాలన ఇచ్చే వరకు, 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు, నర్సాపూర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్లు తొందరలోనే మొన్ననే చెప్పిన మా ఎంపీ గారి ఆధ్వర్యంలో మీరు కనుక ఈ కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ చేత కాకపోతే భారతీయ జనతా పార్టీ ఆక్యుపై చేసి అయిందని పరిస్థితి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే. ఇవాళ రోడ్లు మోచేతి మట్టి గుంతలలో కూడా గ్రామాల రోడ్ల పరిస్థితి బాగాలేదు. ఇవాళ వైద్యం పరిస్థితి బాగాలేదు. ఇవాళ కాంగ్రెస్ పరిపాలన 7 నెలల్లోనే అదో